నమస్తే, వెల్కమ్ టు ఎన్టీ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వరుణ్. డీటెయిల్ చూస్తే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నాయి. ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన సర్కారు అందుకు సంబంధించిన ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. ఇక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరాలను ముమ్మరం చేసిన అధికారులు మంగళవారం సాయంత్రానికల్లా తుది జాబితాను ప్రభుత్వానికి సీల్డ్ కవర్లు అందించనున్నారు. ఈ జాబితాను పరిశీలించిన వెంటనే 4-5 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నాయి. ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది సర్కారు. దీనిపై ఎవరైతే సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ఈసారైనా కానీ ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందా? నిన్న కూడా ఆల్రెడీ సమీక్ష చేశారు. సో ఈ విధంగా ముందుకెళ్తున్నారు. రైట్ వరుణ్, తెలంగాణ స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇక స్పెషల్ జీవోతో ఎన్నికలకు వెళ్ళాలని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి కూడా దసరాలోపే షెడ్యూల్ను విడుదల చేసేందుకు సిద్ధమవుతా ఉన్నది. ఇక ఇందుకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి కావచ్చు, ఇక మండలాలు, జిల్లాలు, ఇక నియోజకవర్గాల వారీగా పూర్తి స్థాయిలో ఏదైతే రిజర్వేషన్ అంశాలపైన కూడా అధికారులు నిమగ్నమయ్యారు. దీనిపైనే సిఎస్ రామకృష్ణారావుకు సంబంధించి కూడా ఎంపీడీఓలు స్పెషల్ అధికారులతో ఏదైతే మండల్ లెవెల్ అలాగే జిల్లా స్థాయి అధికారులతో కూడా స్పెషల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కూడా ప్రధానంగా రిజర్వేషన్ల అంశం పైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక రిజర్వేషన్లకు సంబంధించి మండలాల వారీగా, జిల్లాల వారీగా ఇక రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్ కావచ్చు, బీసీకి సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి చేయాలని కూడా నిన్న కీలకమైన సమావేశంలో కూడా వాళ్ళకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా దసరాలోపే షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి కూడా మరో 1-2 రోజుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక అధికారులతో కూడా ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నిర్ణయం కావచ్చు, ఇక ఎన్నికలకు సంబంధించి కూడా స్పెషల్ జీవోతో ఇప్పటికే 42% రిజర్వేషన్కి సంబంధించి బీసీలకు రాజకీయాల్లో ఉద్యోగ సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా రిజర్వేషన్లను 42% తెలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించి కూడా గవర్నర్కి పంపడం జరిగింది. ఇక మరోవైపు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దీనిపైన ఇప్పటి వరకు స్పందించట్లేదు కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వమే స్పెషల్ జీవోతో ప్రధానంగా దాంట్లో ఏదైతే పంచాయతీరాజ్ యాక్ట్ 285 బి ప్రకారం సవరణతో స్పెషల్ జీవో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు జీవో తీసుకురాబోతుంది. ఆ జీవోతో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించి 2 రోజుల్లో ఈ అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన సమావేశం నిర్వహించి ఏదైతే నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇక ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లను 2011 నాటి జనాభా లెక్కల అనుగుణంగా తీసుకోవాలని కూడా సూచన చేశారు. దాంతోపాటుగా 24 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో కులగణన చేసింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన చేసిన నేపథ్యం కావచ్చు. దానికి అనుగుణంగానే ఇప్పుడు బీసీల రిజర్వేషన్కి సంబంధించి కూడా 42% రిజర్వేషన్ను తీసుకోవాలని కూడా, ప్రామాణికంగా తీసుకోవాలని కూడా క్షేత్రస్థాయి అధికారులకు సంబంధించి కూడా సూచనలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులకు సంబంధించి కూడా రిజర్వేషన్లు ఖరారు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక
మొత్తంగా రాష్ట్రంలోకి సంబంధించి కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. ఇక ఏదైతే తాజాగా రాష్ట్రంలో 12,760కి సంబంధించి కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 565 మండలాలు ఉన్నాయి. 31 జిల్లాలకి సంబంధించి ఏదైతే దానికి వార్డు సభ్యులకు సంబంధించి 1,12,534 వార్డు సభ్యులు ఉన్నారు. అలాగే ఎంపీటీసీలకు సంబంధించి కూడా 5,763 ఎంపీటీసీలు, 565 మండలాలు, అలాగే 31 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. వీటి అన్నిటికీ సంబంధించి కూడా రిజర్వేషన్ ఖరారు చేస్తూ ఉన్నారు. ఇక రిజర్వేషన్ ఖరారుకు సంబంధించి ఇప్పటికే డిఈఓలు ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్లతో కూడా నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా రిజర్వేషన్లను ఖరారుకు ఇక స్పీడప్ చేయాలి. ఇక దీనికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా ఈ రిజర్వేషన్ల ఖరారు పైన కూడా ఒక ప్రకటన చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా 2000 జనాభా సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ రాజకీయ కులగణన సర్వే ఆధారంగా కూడా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని కూడా నిన్న ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇప్పటికే మండల స్థాయి జిల్లా అధికారులు, జిల్లా అధికారులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉన్నారు. ఈ సంబంధించి కూడా పూర్తయ్యే 1-2 రోజుల్లో ఈ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీని తర్వాత ఇక స్పెషల్ జీవో పంచాయతీరాజ్ యాక్ట్ సవరణ ద్వారా ఇక 42% స్పెషల్ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నది. కాబట్టి దీనిపైన 1-2 రోజుల్లో కూడా కీలకంగా చర్చించి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకంటే ఒకవైపు హైకోర్టుకు సంబంధించి కూడా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. దీనికి సంబంధించి ఎన్నికలు వెళ్లేందుకు సిద్ధమవుతా ఉన్నది. ఇక మొదటగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తూ ఉన్న నేపథ్యంలో దీనికి రిజర్వేషన్లకు సంబంధించి కూడా పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కసరత్తును ముమ్మరం చేసింది. ఇక 1-2 రోజులకు సంబంధించి కూడా దీనిపైన 42% రిజర్వేషన్ స్పెషల్ జీవో దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. దాని తర్వాత దసరాలోపే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. వరుణ్, అయితే హరీష్, అయితే కేవలం కాంగ్రెస్ పార్టీ పూర్తి నినాదం మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ మీద తీసుకెళ్తుంది. అంటే బీసీలు కేవలం ఓట్ బ్యాంక్గా, అంటే ఈ యొక్క ఎలక్షన్స్లో ఆ ఓట్ బ్యాంక్ మలుచుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుంది అనుకోవచ్చా? రైట్, బీసీలకి సంబంధించి కూడా కులగణన చేపట్టింది. బీసీలలో రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ దేశంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక బీసీలకు రిజర్వేషన్ల పెంచుతూ స్పెషల్గా జీవో తీసుకొచ్చారు. శాసనసభలో ఆ జీవో ఆమోదం పొంది తర్వాత గవర్నర్కి ఏదైతే జీవోను పంపడం జరిగింది. మరోవైపు గవర్నర్కి సంబంధించి కూడా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. దానిపైన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇక దానికి ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. ఆర్డినెన్స్కి సంబంధించి కూడా గవర్నర్ దగ్గరికి పంపింది. అది పెండింగ్లో ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. అంటే రాజకీయంగా 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. కాబట్టి ఇక బీసీలకి సంబంధించి అంటే 42% జీవోలతో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా నిజమైన లబ్ధి చేకూరబోతోంది. రాజకీయ ఉద్యోగ స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాలలో బీసీలకు పెద్దపీట వేస్తామని కూడా గతంలో చెప్పింది. అంటే ఖచ్చితంగా బీసీలకి సంబంధించి కూడా 42% రిజర్వేషన్, దీనికి సంబంధించిన రిజర్వేషన్ల క్యాప్ను కూడా మొన్న ఎత్తివేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక ఎస్సీకి సంబంధించిన ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇక దాంతో కూడా ఎస్సీ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అంశానికి సంబంధించి కూడా స్వస్తి పలికింది. అంటే ఖచ్చితంగా బీసీలకు సంబంధించి కూడా టికెట్లు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇచ్చేందుకే మేము స్థానిక 42% రిజర్వేషన్ తీసుకొచ్చాం. ఇక దీని ప్రామాణికంగా ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు, రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు, విద్యా రిజర్వేషన్లు కావచ్చు, ఇది కేంద్ర ప్రభుత్వం కావాల్సే దీన్ని పెండింగ్లో పెడుతూ వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికలకు నిర్వహించాలంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా స్పెషల్ జీవో ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతా అన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక ఒకవైపు ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి బీసీలంతా స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో ఆ సామాజిక వర్గాలకు సంబంధించి లబ్ధి చేకూరబోతున్నట్టుగా కూడా వాళ్ళు సంబరాలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇదే పాజిటివిటీని కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. ఇక బీసీల రిజర్వేషన్ తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఎందుకంటే మెజార్టీ స్థానాలే కైవసం చేసుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలంతా కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఎన్నికలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు.
ఈ 42% రిజర్వేషన్లతో కాంగ్రెస్ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో స్థానిక సంస్థల ఎన్నికలో మెజార్టీ స్థానాలు సొంతం చేసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలకు దిగేందుకు సిద్ధమవుతా ఉన్నది. ఇప్పుడు ఇచ్చిన పథకాలకు సంబంధించి వివరిస్తూనే 42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం పెండింగ్ పెడుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ జీవో ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఒక నినాదాన్ని చెప్తూ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతా ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ఆ ప్రక్రియ సంబంధించిన అధికారులకు ఆదేశాలు కావచ్చు, 1-2 రోజుల్లో పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన ప్రకటన రాబోతా ఉన్నది. ఇక స్పెషల్ జీవో ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో కూడా స్పెషల్ జీవోపై క్లారిటీ రానున్నది. దాని తర్వాత దసరాలోపే ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధమవుతా ఉన్నది. కాబట్టి ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించిన స్పీడప్ అయితే చేస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ తర్వాత ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.